జగము వెగటాయెను నిన్ను క్షణమైన మనసాలనయ్యా నీ బ్రతుకుని ఘనత కోసమయ్యా నిన్ను క్షణమైన మనసాలనయ్యా నీ బ్రతుకుని ఘనత కోసమయ్యా నాకున్న సర్వము నీవే యేసయ్యా నాకున్న సర్వము నీవే యేసయ్యా నిన్ను చూడని బ్రతుకెందుకయ్యా కరుణించి ఒకసారి కనిపించుమయ్యా నిన్ను చూడ మనసాయెను యేసయ్యా వెగటాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను కడు చిత్తముగా నన్ను నిర్మించినావు అను పాపవలె నన్ను కాపాడినావు కడు చిత్రముగా నన్ను నిర్మించినావు కను పాపవలె నన్ను కాపాడినావు ఎడతెగక నాపై కృప చూపినావు ఎడతెగక నాపై కృప చూపినావు మితిలేని ప్రేమను కురిపించినావు తుది ప్రేమలన్నిటిని మరిపించినావు నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను నీ మేలకైనే నేమియగలను ఏ పాటి కానుకలర్పించగలను నీ మేలకైనే నేమియగలను ఏ పాటి కానుకలర్పించగలను నీపై నీ ప్రేమతో హృది నిండి స్వామి నీపై నీ ప్రేమతో హృది నిండి స్వామి నీ చరణ కమలాల చుంబింతు స్వామి నీ దాసునికి దర్శనమియ్యవేమి నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను నీ ముఖము కనలేకను యేసయ్యా బ్రతుకంత వితలాయెను నీ ముఖము కనలేకను యేసయ్యా బ్రతుకంత వితలాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెగటాయెను హల్లెలూయా దేవుని నామానికి స్తుతి కలుగును గాక హల్లెలూయా మంచిది పిల్లారా మనం భుజించి పానము చేయడానికి ముందుగా మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవడానికి లేఖన కాంతి కిందికి మనము వద్దాం పిల్లరా. లేఖన కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం.
హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం పిల్లరా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో సంఘముగా చిన్న మందగా సమావేశమై నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. దైవమా, ఈ యొక్క సమయములో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైన జనసంద్రములకు ఆకలి తీర్చడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ప్రభువా, ఆ విధంగా ఈ యొక్క తను చదవబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడి నిష్ప్రయోజకుడే ఇక్కడ ఉంటున్నా నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిగిలి అయోగ్యుడు, చిన్నవాడు, అల్పుడు ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ దాసుని జ్ఞానమును మరుగుపరిచి నీ జ్ఞానము చేత నీ దాసుని నింపి నాతో మాతో మందరితో తేటగా మాట్లాడండి నాయన. నాకు కనబడండి, మా అందరికీ కనబడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. బల్లకి నన్ను సిద్ధపరచండి, మా అందరినీ సిద్ధపరచండి. దైవమ్మ నీకు స్తోత్రములు, స్తుతులు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను మా అందరికీ అనుగ్రహించమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి స్వతంత్రించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితము ఎక్కడ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని అపోస్తుడైన పేతురు భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనము క్షయబీజము నుండి పుట్టింపబడిన వారము కాదు, అక్షయ బీజము నుండి, దేవుని వాక్యమును అక్షయ బీజము నుండి మనము పుట్టిన వారము గనుక మన జీవితము అక్షయమైన వాటి మీదనే దృష్టి కేంద్రీకరించాలి. క్షయమైనది అంటే అది సమసిపోయేది, అక్షయమైనది నిరంతరం ఉండేది, సమసిపోనేది. అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము దయచేసి 4వ వచనములో చూసినట్లయితే, సాధువు అయినట్టు మృదువు అయినట్టునైనా గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు మన జీవితం ఎలా ఉండాలి? మనము అక్షయ బీజము నుండి, దేవుని వాక్యం అనే అక్షయ బీజము నుండి మనము పుట్టింపబడిన వారము గనుక మన జీవితములో
మనం అనుసరించవలసిన పద్ధతులు, మన హృదయము, మనము నడుచుకోవలసిన విధానము ఎలా ఉండాలో ఇక్కడ స్పష్టంగా మరి తెలియపరుస్తూ ఉన్నాడు. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుణ్ణి ఎరిగిన మనమందరము ఈ లోకములో దేవునికి మహిమకరంగా నడుచుకోవాలంటే ఈ లోకములో మనము దేవుని అనుసరించే బిడ్డలమై ఉండాలి. లోకములో బ్రతుకుతున్నాము, కానీ ఈ లోక ధర్మము చొప్పున, ఈ యుగ ధర్మము చొప్పున మనము నడుచుకోవడానికి వీల్లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అని మొదటి యోహాను పత్రికలో మనము చూస్తాం. కాబట్టి శరీరాశలకు మనము పోవద్దు ప్రియులారా. శరీరము కోరుకుంటున్న ఆశలను అనుసరించి మనం నడుచుకుంటే మనము దేవుణ్ణి మహిమపరచలేము, మన దేవుణ్ణి మనము ఆరాధించలేము. శరీరానుసారులు ఏ విధంగా ఉంటారంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు అన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు. శరీరం ఏం కోరుకుంటుంది అంటే తినుము, త్రాగుము, సుఖించుము అని మన శరీరం ప్రేరేపిస్తుంది. కాబట్టి మనము ఆత్మానుసారులముగా ఉండాలి. ఆత్మచేత శరీరమును జయించే జీవితాలను మనము కలిగి ఉండాలి ప్రియులారా. ఆత్మానుసారమైన జీవితము మనకు అన్ని విషయములో ప్రయోజనకరముగా ఉంటుంది అన్నాడు. దయచేసి తిమోతికి రాస్తూ అపోస్తులైన పౌలు భక్తుడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను, అది రాబోవు జీవిత విషయములో కూడా వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. కాబట్టి శరీర సంబంధమైన జీవితము మీద మనము దృష్టి కేంద్రీకరిస్తే మనము దైవభక్తి విషయములో మనము చాలా వెనుకబడిపోతామని అర్థము పిల్ల. దైవభక్తి సంబంధి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన జీవితము మీద దృష్టి కేంద్రీకరించాడు పిల్లరా. శరీర సంబంధమైన జీవితము మీద మరి ఎక్కువగా కోరికలు కలిగి ఉండడు పిల్లరా. మీరు ఆత్మ సంబంధి, శరీర సంబంధి అని ఎవరినైనా గమనించాలి, పరీక్షించాలనుకుంటే ఎవరైతే శరీర సంబంధమైన జీవితం మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారో వారు దైవభక్తికి చాలా దూరముగా ఉంటారు పిల్లలు. దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరమవును అంటే ఇప్పటి జీవ విషయంలో, రాబోయే జీవ విషయంలో. రక్షణ పొందిన మనం అందరము ఇప్పటి జీవ విషయములో మాత్రమే ప్రయోజనకరమైన జీవితము జీవించడానికి వీల్లేదు, లేదంటే రాబోయే జీవిత విషయములో మాత్రమే మనము ప్రయోజనకరమైన జీవితము జీవించడానికి వీల్లేదు పిల్ల. ఇప్పటి జీవ విషయములో కూడా, రాబోయే జీవ విషయములో కూడా ప్రయోజనకరమైన స్థితిలో మన జీవితాలు ఉండాలి. యేసయ్య మనల్ని ఎన్నుకున్నారంటే ఇంకా లోకములో వర్ధిల్లాల్సిన అవసరం లేదు, లోకముతో మనము కలిసి జీవించాల్సిన అవసరం లేదు, లోకం మన మీద ఆధారపడాల్సిన అవసరం ఇలా కాదు పిల్లరా. రక్షణ పొందిన మనం అందరము లోకమునకు ఉప్పై ఉండే విధంగా మన బ్రతుకులు ఉండాలి, లోకమునకు వెలుగై ఉండే విధంగా మనం బ్రతుకులు ఉండాలి. అంటే లోక విషయములో మనము ప్రయోజనకరమైన స్థితిలో ఉండాలి, పరలోక విషయంలో కూడా ప్రయోజనకరమైన స్థితిలో ఉండాలి. కానీ శరీరానుసారులకు ఆ పరిస్థితి ఉండదు పిల్లల. శరీరానుసారులు కొంచెము మట్టుకే ప్రయోజనకరమే అంటే తాత్కాలికమైన అల్పకాలపు పాప భోగములపైన, సులువుగా చిక్కుల పెట్టి పాపములపైన దృష్టి కేంద్రీకరిస్తారు. కాబట్టి అల్పకాలమే వారి సంతోషం ఉంటుంది పిల్లల. పాపము చేసేవాడు నిరంతరం సంతోషంగా ఉంటాడా? ఉండలేడు పిల్లల. ఇప్పుడు దొంగతనం చేసిన డబ్బులు అయిపోయేంత వరకు సంతోషంగా ఉంటాడు. మరి వాడు సంతోషంగా ఉండాలంటే మరలా దొంగతనం చేయాలనుకుంటాడు. వ్యభిచారం చేసేవాడు చేసినంత సమయమే సంతోషంగా ఉంటాడు, తర్వాత బాధింపబడుతుంటాడు. అలానే ప్రతి విషయంలో శరీర సంబంధి తాత్కాలికమైన సుఖాల మీద ఆధారపడి ఉంటాడు పిల్ల. కానీ ఆత్మ సంబంధి దైవభక్తి చేసేవారు అన్ని విషయములో సంతోషంగా ఉండగలుగుతారు పిల్లరా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఎన్నో గాయాలను అనుభవిస్తూ, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ, సొంత వాక్కు చేతనే వెలివేయబడుతూ ఉన్నటువంటి దావీదు భక్తుడు నిరంతరము దేవుని సన్నిధానంలో ఆరాధించాడు, నిత్యము దేవుణ్ణి స్తుతించాడు, మహిమపరిచాడు, ఘనపరిచాడు, దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని జీవించాడు. ఎంతో మంది నా శత్రువులు చురుకైన వారు బలవంతులునై ఉన్నారు అన్నాడు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అన్నాడు.
అలా చెబుతూ ఏమంటున్నాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుకుంటున్నందుకు వారు నాకు శత్రువులైనారు. ఉత్తమమైనది అనగా దేవుని నీతి న్యాయములు అనుసరించడం, ఉత్తమమైనది అనగా దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండడం, మనస్సు కలిగి ఉండడం, దేవుని చిత్తానుసారమైన పనులు చేయడము ఉత్తమమైనది అనుసరించుచున్నారు. ఉత్తమమైనది అనుసరిస్తున్న కారణాన్ని బట్టి అనేక మంది శత్రువులైనారు. శత్రువులు అవుతున్నారు కాబట్టి ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టాడా? ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా దేవుణ్ణి మహిమపరిచాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనన్నాడు. హల్లెలూయా. అనేకులు నన్ను శ్రమపరుస్తున్నారు, అది నాకు మేలుగానే ఉన్నది అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, రక్షణ పొందిన మనందరి జీవితాలు అక్షయమైన వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. క్షయమైపోయే వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించద్దు ప్రియులారా. అందుకే మీరు ఎలా జీవించాలంటే, మీరు దయచేసి కొలస్సీ పత్రికలో చెబుతాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. కొలస్సీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము దయచేసి మొదటి వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. రక్షణ పొందిన వారందరితో పౌలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు మృతి పొందితిరి అని చెబుతూ ఉన్నాడు. ఏ విషయములో అంటే మీ శరీర విషయములో మృతి పొందితిరి. మీరు భౌతికంగా ఎలా జీవిస్తున్నారు మళ్ళా అంటే పౌలు భక్తుడు దానికి చెబుతాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. అంటే సిలువకు అప్పగింపబడాలి. మృతి పొందడం అనగా ప్రభునందు ప్రియులారా సిలువకు అప్పగించుకునాలి మనల్ని మనం. మీరు మృతి పొందితిరి, మీరు పైనున్న వాటి మీదనే మీరు దృష్టి కేంద్రీకరించండి. ఎందుకు కేంద్రీకరించాలంటే మీరు మృతి పొందారు. అంటే మృతి పొందారు. ఎలా మృతి పొందారు? సిలువకు అప్పగింపబడ్డారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సమాజము అని పిలువబడుతున్న వారు చాలా వరకు మృతి పొందలేదు ప్రియులారా. సిలువకు అప్పగింపబడలేదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్తే అతనిలో వారిలో ఉండే లక్షణాలు క్రీస్తుకు భిన్నమైనవిగా ఉండవు. క్రీస్తుతో ఏకీభవిస్తాయి. ప్రతి ఆలోచన విధానము కానీ, ప్రతి ప్రవర్తన విధానము కానీ, ప్రేమ చూపే విధానము కానీ, నడుచుకునే విధానము కానీ, ఆలోచించే విధానము కానీ, పని చేసే విధానము కానీ దేవునితో ఏకీభవిస్తుంది ప్రియులారా. కానీ ఈనాడు క్రైస్తవ సమాజమును చూసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నాతో పాటు నాకు పౌలు భక్తుడు చెబుతున్నాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. ఆ అనుభవములో అనేకులు లేరని దేవుడు గాయపడుతూ ఉన్నాడు పిల్లలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అని చెప్పిన పౌలు భక్తుడు అంతకుముందున్న తన జీవితము ఎలాంటిది అంటే, సంఘమును హింసించడానికి తిరిగాడు, సంఘమును బాధింపడానికి తిరిగాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనని చెప్పుకున్న పౌలు భక్తుడు ఆ తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినా అని చెప్తున్నాడు. ఏం జరిగింది? దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనమునకు పౌలు భక్తుడు విధేయుడైపోయాడు. ఈనాడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి క్రీస్తుకు విధేయులు కాలేకపోతున్నారు. యూదులు యేసయ్యను ఏ విధంగానైతే సిలువ వేయండి అని కేకలు వేశారో, తనలో ఉంటున్న అంతరంగ స్వభావంను సిలువ వేసుకోవడానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు నిరంతరము పోరాటం చేశాడు. మనం రీసెంట్గా దేవుని గండ్రగొడ్డలనే బుక్లో మనం ఫస్ట్ లెసన్లో చదివాం. వానిని సిలువ వేయండి అనే చాప్టర్లో చెబుతాడు అపోస్తలుడు అద్దంకి రంజితోబిరాయ్ గారు. ప్రభునందు ప్రియులారా, సిలువ వేయబడిన వాని వలె మనము బ్రతకాలి ప్రియులారా. మనము సిలువ వేయబడలేము అనుకోండి, మనలో అహం అనేది బయలు వెళుతుంది ప్రియులారా. అహం అనే వ్యక్తి, అహం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా సంపూర్ణుడు కాలేడు. మనము సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే అపోస్తలుడైన పౌలు భక్తుడిని అన్ని విషయములో అనుసరించాలి ప్రియులారా. మనల్ని మనము సిలువ వేయబడినట్లుగా జీవించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు ఎవరైనా జీవిస్తున్నారు, పౌలన్నా నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అంటే, నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్నారంటారు. ప్రభునందు ప్రియులారా, యేసయ్యను మనలో జీవిస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పారు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడము, క్రీస్తు మనలో జీవిస్తే, క్రీస్తును ధరించుకొని ఉంటే మన ఆలోచన విధానము వేరే రకంగా ఉంటుంది పిల్లలు.
మనము అక్షయమైన వాటి మీదనే, అక్షయ అలంకారముల మీదనే మన దృష్టి కేంద్రీకరిస్తాం. శరీర సంబంధులముగా మనము బ్రతకము ప్రియుల. శరీర సంబంధులముగా మనము బ్రతుకుతున్నాము అంటే ఆత్మ విషయములో, దైవ భక్తి విషయంలో మనము ఆమడ దూరంలో మన జీవితాలు ఉన్నాయని మనము గ్రహించాలి. రక్షణ పొందిన మనమందరము క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలంటే మరి క్రీస్తును మనం ప్రత్యక్షంగా మనం చూడలేం కదంటే, అలా పోలి ఆయనదేమో దేవుడు, మనం ఏ విధంగా ఆయనను పోలి నడుచుకోగలుగుతాం అంటే, ఆయనను పోలి నడుచుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఆయన బోధలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఉపదేశమును అనుసరించి నడుచుకోవాలి. జనులు హితవాక్యమును, హితబోధను మరి తిరస్కరిస్తూ ఉన్నారు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు తమ కొరకు పోగు చేసుకొని చున్నారన్నారు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన బోధను ఏం చేస్తామన్నట, జనులు తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రతి తరములో ఒక ప్రవక్తను, ఒక భక్తుని దేవుడు తన చిత్తానుసారమైన ఒక వ్యక్తిని నియమించుకొని తన కార్యము జరిగిస్తూ ఉంటుండగా, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి నడుచుకుంటున్న వారు కొంతమంది అయితే, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని తిరస్కరించేవారు మరి కొంతమంది. ప్రభునందు ప్రియులారా, అందుకే ఇర్మియా కాలంలో చెబుతాడు కదా, ఇర్మియా చెబుతాడు, విందురని నేను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకొనలేరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు దేవుని వాక్యము మీద మరి ఎలాంటి ధోరణి కలిగి ఉన్నారట. 6వ అధ్యాయం, ఇర్మియా 6వ అధ్యాయము. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకున్నారని వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ప్రభునందు ప్రియుల, ప్రతి తరములో ఇదే వైఖరి. మోషే తరములో మోషను విభేదించిన వారు, మోషకు భిన్నంగా నడుచుకున్న వారు కొంతమంది ఉన్నారు. ఎమ్రే అనేవారు మోషే మీద తిరుగుబాటు చేశారు. కోరహు దేవునికి విరోధముగా నడుచుకున్నాడు, మోషకు విరోధముగా నడుచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మోషేను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎమ్రే అని పేర్లు పెడతాం మన పిల్లలకు. కోరహు అని పేర్లు పెట్టుకుంటామా? పెట్టుకోము. అది మోషే అంటే సంతోషిస్తాం పిల్లలు. ఎందుకు? మోషేని తిరస్కరించారు కదా, మరి ఎందుకు పెట్టుకోవడం అంటే, ప్రతి తరములో దేవుని భక్తులను తిరస్కరించే వ్యక్తులు ఉంటారు, వారిని ప్రేరేపించే దుష్ట శక్తులు ఉన్నాయి పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యము అను అక్షయ బీజమునకు మనం పుట్టిన వారము గనుక దేవుడు ఏం చెప్పాడో దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. హల్లెలూయా. దాని మీద మనం కేంద్రీకరించినప్పుడు మనం తప్పకుండా మన జీవితాన్ని మనము సిలువకు అప్పగించుకుంటాం. సిలువకు అప్పగించుకుంటాం పిల్లలు. ఏ వ్యక్తి అయితే సిలువకు తను తాను సిలువకు అప్పగించుకుంటాడో తనలో నూతనమైన జీవము ప్రతిబింబిస్తుంది పిల్లల. దయచేసి చూడండి, కొలస్సీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 9-10 వచనాలు చూడండి. ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాళ్ళ పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకుని ఉన్నారు. ఎఫెసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 22-23 వచనాల్లో చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనము నవీనపరచబడాలి. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. అంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మనం ఏం చేయాలి? పరిత్యజించాలి. ప్రాచీన స్వభావమును మనము విడిచిపెట్టాలి ప్రియులరా. ఇందాక నేను చెప్పాను, ప్రభునందు ప్రియులరా, యూదులు యేసయ్యను సిలువ వేయండి అని ఎలా కేకలు వేశారో, అలానే మనలో ఉంటున్న ప్రాచీన స్వభావంను సిలువకు అప్పగించుకోవడానికి మనము ఏం చేసుకున్నాలి? మన ప్రాచీన స్వభావంను దాని క్రియలతో కూడా పరిత్యజించడానికి మనము ప్రయాసపడాలి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు బయటకు వచ్చారు, కానీ వారి మనసు అంతా ఎక్కడుంది? ఐగుప్తులో ఉన్నట్టుగా మరి రక్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రాచీన స్వభావం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలన్న ఈ మాట చెబుతూ ఉన్నాడు. పౌలన్న ఎఫెసీ పత్రిక రక్షణ పొందిన వారికి రాస్తున్న పత్రిక,
అదేవిధంగా కొలసి పత్రిక రక్షణ పొందిన వారికి రాస్తున్నాం. గలతీ పత్రిక రక్షణ పొందిన వారిని గురించి. గలతీలో ఏం చెబుతాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెబుతాడు. అంటే మీరు కూడా నన్ను పోలి నడుచుకుంటున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి? క్రీస్తుతో కూడా మీరు కూడా సిలువ వేయబడాలి. ఇక్కడ మీరు జీవించిన వారు ఎవరు అంటే క్రీస్తు నాలో జీవించున్నానన్న. ఇప్పుడు మీలో ఎవరు జీవించాలి? క్రీస్తు జీవించాలి. అలా జీవించాలంటే మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించాలి. నూతన పరచబడిచిన నవీన స్వభావం మీరు ధరించుకోవాలి. అలా ధరించుకోవాలి అని ఎందుకు చెబుతున్నానంటే ఇంకా ధరించుకోలేరని అర్థం. రక్షణ పొందిన వారిలో ఇంకా ప్రాచీన స్వభావం ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఐగుప్తు నుండి వచ్చారు బయటకు, కానీ ఐగుప్తులోనే తమ మనసులు ఉన్నట్లుగా రక్షణలోనికి వచ్చిన వారందరి మనసులో కనాను లేదు. పిల్లరా ఇంకా ఐగుప్తే ఉంది. మనము కనానుకు హక్కుదారులముగా మనము ప్రయాణం చేయాలి. మీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. కాబట్టి మనము పరలోక సంబంధులముగా ఈ లోకములో బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిన వ్యక్తి, లేదంటే ఏదో వేరే దేశాలకు, అమెరికాకు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిన వ్యక్తి తన ఆచారాలన్నీ ఇక్కడే ఫాలో అవుతుంటారు. అట్లా మనము ఈ లోకానికి వచ్చాము, కానీ ఈ లోకం మనది కాదు పిల్లరా, మనది పరలోకము. ఆ పరలోకము సంబంధులముగా మనము ఈ లోకములో బ్రతకాలి అంటే ఈ యుగ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం కదా, దానిని మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. అందుకే మరి రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెబుతాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. రూపాంతరము పొందాలి అంటే పొందడం అనగా ఒక రూపము పోయి ఇంకొక రూపంలోనికి రావడం. ఇప్పుడు రూపాంతరము చెందబడాలి ప్రియులారా. రూపాంతర అనుభవము మనలో ఉండాలి. మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టకపోతే మనము నవీన స్వభావమును ధరించుకోలేము. ఇప్పుడు మనము ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనకపోతే మన మనసులో మారవు, నూతన పరచబడవు. రూపాంతర అనుభవం మనలో కలగదు. మనలో రూపాంతర అనుభవం కలగాలి. అది ఎప్పుడు కలగాలి? దినదినము కలగాలి. దినదినము కలగాలంటే దినదినము నువ్వు సిలువకు అప్పగింపబడుతూ ఉండాలి. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. నా కాళ్ళకు దిగబడినది, నా తలంపులు నా మోమున ఉమ్మి వేయబడినది. నా రాతలు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవాలి. ఎలా చనిపోవాలి? లోకానికి మనము సిలువకు అప్పగింపబడాలి. శరీరానికి మనం సిలువకు అప్పగింప. ప్రభునందు ప్రియులారా, లోకము విషయంలో లోకానికి మనము సిలువ వేయబడాలి, మనకు లోకము సిలువ వేయబడాలి. అప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతామంటే, పౌలన్న సాక్ష్యం ఇచ్చాడు కదా కొరింథీయులకు రాస్తూ, నేను అన్నింటి యందు దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, కానీ నేను దేని చేత లోపరచబడను. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి మనం రావాలి పిల్లలు. ఆ అనుభవంలోనికి రావాలంటే ఇంకొక భక్తుడు ఇంకొక పాట రాస్తూ అంటాడు, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ నీతి శుద్ధాత్మను
నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా మైను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నీచితివి హల్లెలూయా స్తోత్రం 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 నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సిలువను మోసుకొని మనం ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో అప్పుడే మనం ఒక సజీవమైన పత్రికగా మారిపోతాం పిల్లలు. ఈనాడు క్రైస్తవ సమాజమును చూసి లోకము చెప్పుకోవడం లేదు. అరే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్తారు, ఇలాంటి మాట్లాడతారేంటి అని చెప్పే అనుభవములో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది పిల్లలు. మీరు యేసయ్యను నమ్ముకున్నారని చెప్పుకుంటారు, ఇంకా త్రాగుబోతులు చేస్తారేంటి, త్రాగుబోతుల విందులకు అటెండ్ అవుతారేంటి. మీరు యేసయ్యను నమ్ముకున్నామని చెప్పుకుంటారు, కానీ ఇంకా శరీరానుసారుల లోక సంబంధమైన మనసు కలిగి ఉంటారేంటి అని దేవుడు ఆ సాక్ష్యములను విని గాయపడుతూ ఉంటాడు పిల్ల. రక్షణ పొందిన మనమందరము లోకమునకు వేరైన జీవితాలు మనలో కనబడాలి. లోకమునకు సపరేట్ చేయబడిన వారముగా మనము తీర్చిదిద్దబడాలి. ఇంకొక రకంగా లోకములో ఉంటున్న వ్యక్తులన్నా సరిగా జీవించే అనుభవంలో ఉంటారు. నేడు క్రైస్తవ సమాజమును చూసి లోకము ఆశ్చర్యపడుతున్నది పిల్ల. ఎందుకు కారణం ఏంటి? ప్రాచీన స్వభావం దాన్ని ఇంకా వేర్లతో కూడా పికిలించుకోలేరు కాబట్టి. ఇంకా అక్కడ ఐగుప్తులోనే మాకు జీలకర్ర సోంపు అవి ఉండేవి, మాకు ఇక్కడ సమాధులు లేవని బయటకు తీసుకొచ్చేవాడిని తిరగబడతా ఉంది. ప్రభునందు పిల్లరా, ఎర్ర సముద్రం ముందుగా ఉంది, కానీ వారు నమ్మలేకపోతున్నారు. ఇక్కడ బయటకు ఐగుప్తు దేశం నుండి మేము బయటకు వచ్చామంటే ఇది మా వలన కలిగినది కాదు, దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడనే స్పృహ వారిలో లేకపోయింది. మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్యము మీద ఆనాడు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు వాక్య సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈనాడు వాక్యము మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇదిగో వారు దేవుని వాక్యము పట్ల సంతోషము లేని వారే దానిని తృణీకరిస్తారు. ప్రభునందు ప్రియులరా, అపోస్తులైన పౌలు భక్తుడు హృదయ వేదనతో ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని, అంటే లేపబడ్డారు కానీ పైనున్న వాటి కాకుండా భూ సంబంధమైన వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కాబట్టి మనము ఈ లోకానుసారులంగా బ్రతకొద్దు. అక్కడనే పేతురు రాసిన పత్రికలో చెబుతాడు. దయచేసి మొదటి పేతురు 3వ అధ్యాయము దయచేసి 9వ వచనం నుండి చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మీ జీవము ప్రేమించి మంచి దీనములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులో నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? 15లో చెప్తాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై
మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ప్రభునందు పిల్లరా, ఎంత క్లియర్గా చెబుతా ఉన్నాడు అపోస్తలుడైన పేతురు భక్తుడు. ప్రభునందు పిల్లరా, మనము నోటితో అనవసరమైన మాటలు మాట్లాడదు. పరిస్థితులు నిన్ను నోటితో పాపము చేసే విధంగా పరిస్థితులు వస్తాయి. లోకము తీసుకొస్తుంది, అందరూ తీసుకొస్తారు. కానీ నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ వ్యక్తివైతే నీ నోటితో పాపము చేయకుండా నీ నోటిని కావలి ఉంచుకుంటావు. ఇక్కడ ఏమంటున్నాడు? చెడ్డవాటిని పలకకుండా తన నోటిని నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, మాటల ద్వారా పెదవుల ద్వారా మనం పాపములు చేయడానికి పిలువబడలేదు. ఆశీర్వాదములకు వారసులము అగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అంటే అంతకుముందు, ఇప్పుడు ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడంటే అంతకు ముందున్న మన స్టేటస్ ఏంటంటే శాపానికి వారసులుగా మనం బ్రతుకుతున్నాం. దేవుడు లేని పరజనులుగా మనం ఉంటున్నాం. దేవుని దృష్టికి శత్రువులుగా ఉంటున్నాం. దేవునికి దూరస్తులమై ఉన్నాము. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడు? ఆశీర్వాదములకు వారసులగుటకు పిలిచాడు. ఇప్పుడు ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడిన మనమందరము మన దృష్టి ఎక్కడ ఉండాలి? అక్షయ కిరీటం మీద ఉండాలి. హల్లెలూయా. పరలోకం మీద ఉండాలి. వాడబారని కిరీటం మీద మన దృష్టి ఉండాలి. ఆ కిరీటమును పొందుకోవాలంటే దినదినం మనం సిలువకు అప్పగింపబడుతూ ఉండాలి. మన మనసు విషయంలో మనం సిలువకు అప్పగింపబడాలి. మన హృదయ వైఖరి విషయంలో మనం సిలువకు అప్పగింపబడుతూ ఉండాలి. వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను. యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, వాడబారని కిరీటమును మనము పొందుకోవడానికి మనం అన్ని విషయములో ఎదగాలి ప్రియుల. మనము ఏదో రక్షింపబడి దేవుని కృపచేత అలంకరింపబడి పరలోకమునకు వెళ్ళడము మాత్రమే కాదు మన జీవితంలో కలిగి ఉండాల్సిన పరిస్థితి. మనము కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే దేవుడు అనుగ్రహించే వాడబారని అక్షయ కిరీటమును మనము పొందుకునాలన్న తలంపుతో మన జీవనాన్ని సాగించాలి. అలా సాగిస్తున్నప్పుడు నువ్వు శరీర సంబంధమైన వాటి మీద నువ్వు మనసును కేంద్రీకరించవు. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము మీద మన దృష్టి నిలిపినంత కాలము మనలో ఉంటున్న పాప స్వభావమును మనము విసర్జించలేము ప్రియులారా. దయచేసి రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, క్రోధము, ద్వేషము, విమతములు, మత్సరము, సజ్జన ద్వేషము, తర్వాత స్వార్థం, ఇవన్నీ శరీర సంబంధమైన సాధకానికి మూలము పిల్లల. నేను మాత్రమే అన్నింటి విషయంలో నాకు అనే తత్వము ఎప్పటి వరకైతే మనలో ఉంటుందో మనము ఆత్మానుసారంగా మనము జీవించలేము. ఇంకా చూడండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును
కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచని లేరరు. అనుకుంటాము, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను గుడికి వెళ్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను అనుకుంటాం ప్రజలు అని. కానీ దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే మనం గమ్యము చేరని పరిస్థితిలో ఉంటాం. ఎందుకు? ప్రయాసపడుతున్నాం కదా, గుడికి వెళ్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, అనుకుంటాం నేను ఎదుగుతున్నాను అనుకుంటాం. కానీ నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు సైకిల్ స్టాండ్ తీయకుండా సైకిల్ తొక్కినట్లు ఉంటుంది. ఎంతో ప్రయాసపడుతున్నాం, చెంటలు కప్పుతున్నాం, కానీ మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారంట. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇప్పుడు మొదటి మూలోపదేశములను ఒకటి మరలా మీకు బోధింపవలసి వచ్చెను అన్న. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తిననివారు కాదు. ప్రభునందు ప్రియులం, బలమైన ఆహారము తినే స్థితిలోనికి మనం ఎదగాలి. దేవునికి ప్రతిబింబాలుగా మనం కనపడగలగాలి. యేసయ్య శ్రమపరచబడ్డాడు. శ్రమను తిరస్కరించాడా, ఓర్చుకున్నాడా? శ్రమను ఓర్చుకున్నాడు. పిల్లలు అందరూ తిరస్కరిస్తున్నా కానీ ఏ పాపం లేకుండా పిలాతు అన్నాడు, అరే ఈయన దగ్గర ఏం పాపం లేదు, మరి కొరడా దెబ్బలు కొట్టించి విడిపిస్తానంటే లేదు లేదు లేదు, ఆ పని చేయదు పిలాతు, అతన్ని సిలువ వేయండి. నిక్కటమైన ద్వేషముతో ప్రభునందు ప్రియులారా వారందరూ సిలువ వేయండి అని యేసయ్యను అప్పగించారు. అప్పుడు కూడా యేసయ్య ఏమన్నాడు? మీరేం చేస్తున్నారో మీకు అర్థం కాదు. అలాంటి మనస్సు మనలోనికి రావాలి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సమాజంను చూసి అందరూ క్రీస్తును తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవులు లోకంలో సంచారం చేస్తూ ఉన్నారు, కానీ అరే యేసయ్య సంచరిస్తున్నాడు అని చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని కారణం ఏంటంటే పలకకూడని మాటలు నోటితో పలుకుతున్నాం. కపటమైన పెదవులతో మనము మాట్లాడుతూ ఉన్నాం. మన నడతలు, మన క్రియలు, మన ఆలోచనలు ఇవన్నీ ఒక ఎత్తైతే దేవుని వాక్యము పట్ల సంతోషము లేని స్థితి ఇంకొక ఎత్తు. దేవుని వాక్యమును వింటున్నప్పుడు విశ్వాసము కలుగుతున్నది. విశ్వాసము ఎలా కలుగుతున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము దేవుని గురించిన మాట వలన కలుగును. కాబట్టి దేవుని మాటని మనం తిరస్కరించినప్పుడు మనము ఏం విన్నా కానీ మన ప్రయోజనం. అందుకే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ చెవిగలవాని నీవు నేను కావాలి. హల్లెలూయా. ఆ చెవి కలిగిన స్థితి మనలో ఉండాలి, నాలో నీలో ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం. పిల్లలు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇంకా కొద్దిసేపట్లో మనము ప్రభు యొక్క శరీర రక్తముల్లో మనము పాలు పంపులు పొందుకోబోతున్నాం. కాబట్టి మనము దేవుని వాక్యమని అక్షయ బీజము నుండి మనము పుట్టిన స్థితిలో మనం మన జీవనాన్ని సాగిస్తున్నామా, లేదంటే క్షమైపోయే ఈ అల్పకాలపు పరిస్థితుల మీద మన జీవనాన్ని సాగిస్తున్నామా, మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అపొస్తలుడైన పౌలు భక్తుడు గలతీ సంఘానికి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పిన మాట, వారు ఇంకా క్రీస్తుతో పాటు సిలువ వేయబడలేదు కనుక ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఎఫెసీ పత్రికలో మునుపటి ప్రవర్తన విషయంలో మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలని చెప్పాడు. ఎందుకు అంటే ఇంకా ప్రాచీన స్వభావం అనుసరిస్తున్నారు కాబట్టి. ఆ తర్వాత కొలస్సీ పత్రికలో కొలస్సీ సంఘానికి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని మాట్లాడి మీరు నూతన పరచబడుతున్న నవీన స్వభావం మీరు ధరించుకున్న వాళ్ళని అని చెప్పాడు. అలా చెబుతున్నాడంటే నూతన పరచబడుతున్న నవీన స్వభావం ఇంకా ప్రభునందు. ఈ మాటలన్నీ మనకెందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే మనలో కూడా అటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మాటకు విధేయురాలు అయితే నువ్వు తప్పకుండా నువ్వు పరీక్షించుకోగలుగుతావు. అటువంటి కృప దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకొని ముందున్న గంభీరమైన కార్యంలోనికి మనం వెళ్దాం. పిల్ల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. దిగిరండి ప్రభువా, నన్ను క్షమించండి. నా ప్రాచీన స్వభావమును ప్రభువా తాత్కాలికముగా సిలువకు అప్పగించాను, కానీ శాశ్వతంగా సిలువకు అప్పగించుకోలేకపోయాను. కాబట్టి కపటపు మాటలు నా నోటికి వస్తున్నాయి. నా నాలుకతో
నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నా పెదవులతో పలకకూడని మాటలు నేను పలుకుతున్నాను. నా నడతలతో, నా కాళ్ళతో నేను నడవకూడని నడతలు నడుస్తున్నాను. నా హృదయముతో ధ్యానించకూడని వాటిని నా హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాను. నా చంచల మనస్సుగా చేసుకుంటున్నాను. దయతో నన్ను క్షమించండి. నా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించడానికి నాకు సహాయము చేయండి. నాలో ఉంటున్న చెడు స్వభావం విడిచిపెట్టడానికి మీరు కృప చూపండి. సమాజంలో ఉంటున్న చెడును నువ్వు ద్వేషిస్తున్నావు, కానీ నీ హృదయంలో ఉంటున్న చెడుతనమును నువ్వు ద్వేషించగలుగుతున్నావా? సమాజంలో ఉంటున్న పరిస్థితులను బట్టి నువ్వు చాలా మాట్లాడుతూ ఉన్నావు, కానీ నీ అంతరంగంలో ఉంటున్న నీ స్వభావం ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లరా.